आइए प्रार्थना करेंगे। సర్వశక్తి కృపా కనికరణ మా ప్రభువా నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. सर्वशक्तिमान और कृपा अनुग्रह से भरा हुआ पिता, हम आपके चरणों में धन्यवाद करते हैं। మీరు చేకూర్చిన ప్రతి మేలు ఉపకారమును బట్టి మీకు వందనాలు. आपके हर एक भलाई उपकारों के लिए धन्यवाद पिता। రాత్రంతా కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడారు. रात भर आप हमारी रक्षा की स्वामी। తిరిగి ఈ ఉదయ కాలములో మీ యొక్క మాటలు వినడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. इस नए सुबह में प्रभु फिर से आपके बातों को सुनने के लिए आपने हमारे जीवन में अवसर दिया, इसके लिए हम आपका धन्यवाद करते हैं स्वामी। మీరు మాతో మాట్లాడండి. आप हमसे बात करिए पिता। ఆ మాటల ప్రకారంగా మేము నడుచుకోవడానికి మీ పవిత్ర ఆత్మతో మమ్మల్ని నింపండి. उन बातों के अनुसार चलने के लिए आपकी आत्मा से हम सबको भर दीजिए। ఇప్పటి వరకు మీరు చేకూర్చిన ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు. अभी तक जो भी आशीष प्रभु आपने हमारे जीवन में आत्मिक रूप में दिया, उसके लिए हम आपका धन्यवाद करते हैं। మా సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి. हमारे कलीसिया के हर एक भाई बहनों को आशीषों से भर दीजिए। సార్వత్రిక సంఘాన్ని మీరు దీవించండి. पूरे संसार में रहने वाले हर एक कलीसिया को आशीष दीजिए। అలాగే మా ప్రభువా లోకమునున్న ప్రతి జనాంగాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. और इस संसार के हर एक जन के लिए प्रार्थना करते हैं प्रभु। రాజ్యాన్ని పరిపాలిస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. देश पर शासन करने वाले अधिकारियों के लिए प्रार्थना करते हैं। వారికి మంచి జ్ఞానం ఇచ్చి ప్రజలను సరైన రీతిగా పాలించగలిగిన వివేచన దయచేయండి. उन्हें अच्छा ज्ञान देकर प्रजा को अच्छे से चलाने के लिए सहायता करिए। లోకమునున్న ప్రజలు మీరే నిజదేవుడని తెలుసుకోవడానికి సహాయం చేయండి. और संसार में रहने वाले हर एक लोग आप ही सच्चा परमेश्वर, इस बात को जानने के लिए सहायता करिए। మా ప్రభువా అలాగే ఈ కోవిడ్-19 నుండి ప్రతి దేశ ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాం. और प्रभु इस कोविड-19 से हर एक देश की प्रजा की रक्षा करिए प्रभु, हम प्रार्थना करते हैं। మా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. प्रभु हम आपका धन्यवाद करते हैं। ఆ వైరస్ ను పరిపూర్ణంగా లోకములో లేకుండా తీసివేయండి. इस वायरस को परिपूर्ण रीति से संसार से मिटा लीजिए पिता। మా ప్రియులకు అందరూ శారీరక రుగ్మతలతో ఉన్నారు, వారందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. हमारे प्रिय लोग राजा शारीरिक कमजोरी से कुछ लोग हैं, उनके लिए हम प्रार्थना करते हैं। మీ స్పర్శ వలన వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. आपके स्पर्श के द्वारा प्रभु उनको चंगाई दीजिए। మా ప్రభువా ఈ శ్వాసంలో స్థిరపడడానికి మీ యొక్క ఆశ్చర్య కార్యములు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. प्रभु विश्वास में स्थिर होने के लिए आपका आश्चर्य काम उनके जीवन में करिए स्वामी। ప్రతి వారు మీ యందు విశ్వాసం ఉంచి బలపడడానికి సహాయం చేయమని, हर एक जन आप पर विश्वास करके बलवंत होने के लिए सहायता करिए। ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ రక్షించబడడానికి సహాయం చేయమని, बातों को सुनने वाले हर एक लोग उद्धार पाने के लिए सहायता करिए। మా కొరకై ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసును అడుగుచున్నాం తండ్రి. इस प्रार्थना को हमारे लिए प्राण देने वाले प्रभु यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు కలుగును గాక. मसीह में प्यारे प्रभु के बच्चों, आप सबों को प्रभु यीशु मसीह के मधुर नाम में शुभकामनाएं देते हैं। మనము ఈ యొక్క ఉదయకాలంలో దేవుని యొక్క మాటలను విందాం. आज इस सुबह के समय परमेश्वर के बातों को सुनेंगे। మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకుందాం. मत्ती रचित सुसमाचार अध्याय 24 उसका 44 वचन को अपन पढ़ेंगे। యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు. तब वह उन्हें उत्तर देकर कहा, मैं तुमसे सच कहता हूँ। యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొను, ఆ దాసుడు ధన్యుడు. 46 కూడా. अतः विश्वास योग्य और बुद्धिमान दास कौन है, जिसे स्वामी ने अपने नौकर चाकरों पर सरदार ठहराया कि
समय पर उन्हें भोजन दे। धन्य है वह दास जिसे उसका स्वामी आकर ऐसा ही करते पाए। క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రశస్త నామములు మీ అందరికి కూడా ఈ ప్రాతకాలపు శుభములు కలుగును గాక. मसीह में प्यारो, आप सबों को इस सुबह काल के आशीष मिलने पाए। ప్రభువైనటువంటి యేసు క్రీస్తు తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు ఇవి. प्रभु यीशु मसीह अपने चेलों से कहने वाली बातें हैं ये। ప్రభు కొందరిని తన పని నిమిత్తం ఏర్పాటు చేసుకుంటాడు. परमेश्वर कुछ लोगों को अपने नाम के लिए चुनते हैं। మనం అందరం కూడా దేవుని పిల్లలమే. हम सब परमेश्वर के बच्चे हैं। మన అందరి బాధ్యత కూడా దేవుని ఆరాధించట్లో, స్తుతించట్లో, గణపరచట్లో ఉంది. और हम सबका जिम्मेदारी है कि हम परमेश्वर की स्तुति और उनकी आराधना करें। మనకి ఏ ఏ పని అయితే అప్పగించాడో దానిలో మనం నమ్మకంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. और जो काम परमेश्वर हमको सौंपे हैं उसमें विश्वास योग्य रहना जरूरी है। నువ్వు ఒక సంఘ కాపరిగా, లేక ఒక సంఘ పెద్దగా, లేక ఒక విశ్వాసగా ఉన్నట్లయితే, यदि आप किसी कलीसिया के पास्टर हैं या उस कलीसिया के पुरानिये हैं या उस कलीसिया के विश्वासी हैं तो వారి వారి బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు చక్కగా నెరవేరిస్తే వాళ్ళు నిజంగా ధన్యులు అనేది బైబిల్ చెప్తున్నమాట. उन सब का अपना अपना जिम्मेदारियां हैं। यदि उनको पूरा करते हैं तो धन्य जीवन है करके परमेश्वर का वचन कहता है। ఒక కుటుంబ విషయంలో మనం గమనించినట్లయితే భర్త యొక్క పని ఏంటో, భర్త ధర్మం ఏంటో భర్త చేయాలి, భార్య యొక్క ధర్మము ఆ పని ఆమె చేయాలి, పిల్లల యొక్క విధులు ఏంటో అవి చేయాలి వాళ్ళు. और एक परिवार की व्यवस्था में भी पति का जो जिम्मेदारी है उनको करना है, पत्नी भी अपना जिम्मेदारी को करना है और बच्चे भी अपने जिम्मेदारियों को पूरा करना है। ప్రతి ఉద్యోగి ఇలాగనే ఉంటుంది. और हर एक के जीवन में ऐसा ही होता है। యేసు క్రీస్తు తన యొక్క ద్వితీయ ఆగమనాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు శిష్యులు, అయ్యా నువ్వు వస్తానంటున్నావు, మరి నువ్వు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అని అడిగినప్పుడు ఈ 24వ అధ్యాయంలో ఈ మాటలో ఆయన తెలియజేశాడు. प्रभु यीशु मसीह के चेलों ने उनसे कहा कि प्रभु जब आपका दोबारा आगमन होगा तो उस समय कैसी परिस्थिति होगी करके उन्होंने पूछा। तो प्रभु यीशु ने उनको इन सारे बातों को बताया जो मत्ती रचित सुसमाचार 24 अध्याय में है। ఈ యుగ సమాప్తప్పుడు ఎలా ఉంటాయి సూచనలు అవి మాకు తెలియచేయా అని వాళ్ళు అడిగారు. और इस युग की समाप्ति के विषय में कैसे चिन्ह होंगे आप हमको दिखाइए करके बताइए करके उनको पूछे। ప్రభు ఇక్కడ 24వ అధ్యాయంలో చాలా విషయాలను తెలియజేశాడు. प्रभु यीशु मसीह इस 24 अध्याय में बहुत सारे बातों को बताए हैं। కాబట్టి మనుష్యులను తమ యొక్క విశ్వాసములో కొనసాగకుండా పడగొట్టడానికి అనేకమైనటువంటి వ్యక్తులు మనలను మోసపరుస్తారు. इस प्रकार परमेश्वर की उपस्थिति से दूर करने के लिए बहुत सारे लोग हमको गिराने का प्रयास करते हैं। కాబట్టి మనము మోసపోకుండా ఉండవలసినటువంటి అవసరం ఉంది. इसलिए हमको धोखा नहीं खाना है। చాలా మంది మనకు మంచి మాటలు బోధించినట్లే ఉంటుంది. बहुत सारे लोग हमको अच्छी बातें बता रहे हैं ऐसा लगता है, కానీ వారి అంతరంగములో ఒకవేళ పైకి బోధించిన విధానం లేకపోవచ్చు. और हो सकता है उनके अंदरूनी जीवन जैसा बता रहे हैं वैसा ना हो। అది మనము గ్రహించాలి అంటే తప్పకుండా ప్రభువులో మనము ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నప్పుడు ఎదుటివాని యొక్క హృదయాలోచనలు తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని కూడా దేవుడిస్తాడు. और इन सारे बातों को जानने के लिए परमेश्वर के ऊपर अपन परिपूर्ण रीति से विश्वास रख के उनके अनुग्रह में आगे बढ़ेंगे तो ये सारी बातों को हम पहचान सकते हैं। నువ్వు ఒక విశ్వాసిగా నీ బాధ్యతను దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో అది నువ్వు చేయాలి. యాజ్ ఏ పాస్టర్గా నేను చేయాల్సింది నేను చేయాలి. और आप एक विश्वासी है तो विश्वासी के अनुसार जो जिम्मेदारी आपको दिया गया है उसको आपको करना है। मैं पास्टर हूँ तो पास्टर का जो जिम्मेदारी मुझे दिया गया उसे मुझे पूरा करना है। అందుకని
ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన వాణ్ణి దాసుడు ఎవడు. इसीलिए यहाँ पर ఓకే చెప్పండి. इसलिए प्रभु यीशु यहाँ पर बता रहे हैं कि अतः वह विश्वास योग्य और बुद्धिमान दास कौन है जिसे स्वामी ने अपने नौकर चाकरों पर सरदार ठहराया कि समय पर उन्हें भोजन दे. ఆ యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడైతే తాను చెప్పిన ప్రకారంగా చేస్తూ ఉంటాడో, ఏ దాసుడైతే అలా చేస్తున్న వాడిని కనుగొంటాడో వాడు ధన్యుడు. और धन्य है वह दास जिसे उसका स्वामी आकर ऐसा ही करते पाए. మనము లోకములో జీవిస్తున్నాం. हम इस संसार में जी रहे हैं. మన జీవిత కాల పరిమితి ఆయన చేతుల్లో ఉంది. हमारा जीवन का काल का परिमिति परमेश्वर के हाथों में है. మనందరినీ ఈ లోకంలో జన్మింపచేసి కొన్ని బాధ్యతలు మనకిచ్చాడు. हम सबको परमेश्वर इस संसार में जन्म देकर कुछ कुछ जिम्मेदारी अपन को दिए हैं. అవన్నీ కూడా మనము నమ్మకంగా చేయాల్సిన అవసరత ఉంది. और वो सारे कामों को बड़े अच्छे से पूरा करने का जिम्मेदारी हमारे ऊपर है. ఆయన్ని ఆరాధించటములో, ఆయనను ఘనపరచటములో కూడా ఒక బాధ్యత ఉంది. उनकी आराधना करने में, उनकी महिमा करने में भी एक जिम्मेदारी है. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా చేస్తావో ఆయన వచ్చినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోగలవు. और जब आप विश्वास योग्यता के साथ इन जिम्मेदारियों को पूरा करते हैं तो जब वो आएंगे स्वामी, वो बोलेंगे कि बहुत भला विश्वास योग्य दास करके बोलेंगे. కొంతమంది దేవుణ్ణి ఆరాధించడంలో నిర్లక్ష్యం చేస్తారు. कुछ लोग परमेश्वर की आराधना करने में ढिलाई करते हैं. ఒకవేళ ఆయన మనల్ని చూడడానికి వచ్చినప్పుడు మనం ఈ లోక సంబంధమైనటువంటి పనుల మీద ఉందాం అనుకుందాం. यदि प्रभु हमको देखने के लिए आते हैं तो उस समय अपन संसार के बातों में लीन होंगे तो అప్పుడు ఆయన మనల్ని చూసి ఏమంటాడు? तब वो हमको देखकर क्या बोलेंगे. కాబట్టి మనం ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకి ఇస్తూ ఉండాలి. इसीलिए जो समय परमेश्वर का है उनको देना है. యేసు ప్రభు ఒక దృష్టాంతాన్ని తెలియచేస్తూ 5 తలాంతులను ఒక వ్యక్తికి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు అలాగా ఇచ్చాడట. और प्रभु अपने दृष्टांतों को बताते समय बोले कि 5 तोड़े एक व्यक्ति को, 2 तोड़े एक व्यक्ति को और 1 तोड़ा एक व्यक्ति को दिए हैं. కాబట్టి మనందరికీ కూడా దేవుడు అనేక విధాలైనటువంటి తలాంతులను ఇచ్చాడు. इसलिए परमेश्वर हमको भी अलग अलग प्रकार के जिम्मेदारियों को दिए हैं. సంఘ కార్యక్రమాలను పాల్గొనేడానికి, परमेश्वर के कलीसिया के काम में सहभागी होने के लिए, లేక సంఘములో ఆయనను పాటల ద్వారా కీర్తించడానికి, कलीसिया में परमेश्वर की आराधना गीतों के द्वारा करने के लिए, లేక కొందరు ఆయన నామ మహిమ కొరకు శ్రమలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. और बहुत सारे लोग ऐसे हैं कि उनके नाम की महिमा के लिए दुख उठाते हैं. కాబట్టి మనల్ని అందరినీ దేవుడు ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. इसलिए परमेश्वर हम सबको एक उद्देश्य से चुने हैं. గత జీవితంలో మనము ఎన్నో బలహీనతలకు గురై ఉండొచ్చు. पिछले समय में बहुत सारे कमजोरियों का शिकार हम बने होंगे. కొంతమంది దొంగలు ఉన్నారు, కొంతమంది హంతకులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, కొంతమంది భయంకరమైనటువంటి పాపపు క్రియలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆ ప్రభువుని ఎరిగిన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టి చాలా నమ్మకంగా యథార్థంగా జీవించినటువంటి వ్యక్తులు లోకంలో చాలా మంది ఉన్నారు. बहुत सारे ऐसे लोग हैं जो पहले चोर थे, हत्यारे थे और धोखा देने वाले थे, पाप में डूबे हुए थे. वे सब लोग प्रभु को जानने के बाद अपने जीवन को बदले हुए परिस्थितिनाथ हैं. కాబట్టి నీతిమంతుడైనటువంటి వాడు ఎవడు లేడు. इसीलिए कोई भी धर्मी नहीं है. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభు యొక్క నీతిని మనం ఆపాదించుకోవాలి. और प्रभु को जानने के बाद प्रभु की धार्मिकता को अपने जीवन में अपना लेना है. కొన్నిసార్లు
వాళ్ళు నమ్మినటువంటి సత్యాన్ని అదే యథార్థము అదే మంచిది అనుకొని చేసే వాళ్ళని మనం లోకంలో చాలా మందిని చూస్తున్నాం. और इस संसार में बहुत सारे लोगों को देखते हैं कि जो वो उनका विश्वास कर रहे हैं वही उनके लिए सच्चा है करके बोलते हैं। దాని కొరకు ఇతరులను ఎన్ని విధాలైన హింసిస్తారు, బాధిస్తారు కూడా. और उसके लिए लोगों को कितना भी हिंसा भी और दुख भी देते हैं। అది వాళ్ళు ఇతరులను పెట్టేటువంటిది అది హింస అనుకోరు. और दूसरों को जो कष्ट वो देते हैं वो हिंसा करके नहीं सोचते। నా ధర్మమే సही, मेरा धर्म सही है, నా మాటే మాట, मेरा ही बात सही है, కాబట్టి మేమే అంటారు. इसीलिए हम ही लोग सही है बोलते हैं। అలాంటి వాళ్ళలో నేను ఒక ఆయన్ని చెప్తాను. ऐसे लोगों में मैं एक व्यक्ति के बारे में बताऊंगा। అతడు అపొస్తలుడైనటువంటి పౌలు. वो प्रेरित पौलुस हैं। అతడు యూదా ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు. यहूदा व्यवस्था को परिपूर्ण रीति से पूरा करने वाला व्यक्ति थे। తన యొక్క ఉద్దేశము లోకమంతటలో యూదుడే దేవుని యొక్క పిల్లలు అని తన యొక్క విశ్వాసం. और उनका उद्देश्य उनके जीवन में केवल यहूदी लोग ही परमेश्वर के संतान, ये विश्वास उनके अंदर था। దానికి తప్పి మరొకటి ఏది వచ్చినా వాళ్ళు అస్సలు సహించేవాళ్ళు కాదు. और उस बात को छोड़कर कोई दूसरी बात उनके पास आता है तो बिल्कुल सहन नहीं कर सकते थे। అందుకనే యేసు క్రీస్తుని యూదా దేశంలో సిలువ వేయడానికి కారణము ఒకటి. और इसी रीति से प्रभु यीशु मसीह को यहूदा देश में क्रूस पर चढ़ाने का कारण క్రీస్తు తనను తాను దేవుడిగా చెప్పుకున్నాడని, దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడని వాళ్ళకి చాలా బాధేసింది. और प्रभु यीशु मसीह अपने आप को परमेश्वर का पुत्र कहता है, ये बात उनको गुस्सा दिलाया। వాళ్ళు దేవునితో సమానుడిగా ఎవరిని పెట్టుకోకూడదు, ఈయన సాధారణమైనటువంటి మనిషిలాగా వాళ్ళు భావించారు. और परमेश्वर के तुल्य कोई नहीं है, ये तो एक साधारण व्यक्ति है करके उन लोग सोचे। కానీ వారి గ్రంథాల్లో వ్రాయబడ్డ విషయాలు మాత్రం వాళ్ళు గ్రహించలేకపోయారు. पर उनके ग्रंथों में लिखी हुई बातों को वो ध्यान नहीं दे पाए। మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు, मूसा की व्यवस्था पर विश्वास करते हैं, కానీ మోషే చెప్పిన మాటల మీద వారికి విశ్వాసం లేదు. पर मूसा की बातों पर उनको विश्वास नहीं है। మోషే ఒకసారి చెప్తాడు, నాలాంటి ప్రవక్తను దేవుడు మీ కొరకు పంపిస్తాడు, ఆయన మాట మీరు వినాలి అంటాడు. मूसा एक समय में कहते हैं कि मेरे समान एक भविष्यद्वक्ता को तुम्हारे बीच में परमेश्वर उत्पन्न करेंगे, उन पर तुमको विश्वास करना है करके। కానీ వాళ్ళు యేసు క్రీస్తు అని వారు గ్రహించలేకపోయారు. और वही प्रभु यीशु मसीह है, इस बात को उन लोग ध्यान नहीं दे पाए। కాబట్టి పౌలు యేసు క్రీస్తుని దర్శనం కలిగి ఎరిగిన తర్వాత इसीलिए प्रभु यीशु मसीह का दर्शन पौलुस के जीवन में मिलने के बाद ఆయన సంపూర్ణంగా మారిపోయాడు. वो परिपूर्ण रीति से बदल गए। ఒకప్పుడు క్రీస్తు యొక్క నామాన్ని దూషించేవాడు. एक समय था मसीह के नाम को दूषित करने वाला। ఆ క్రీస్తు నామాన్ని ధరించిన ప్రతి వ్యక్తిని హతం చేసేవాడు. और जो प्रभु यीशु मसीह का नाम लेते हैं उन सबको वो मार डालते थे। ఇప్పుడు అలాంటి వాడు ప్రభువుని ఎరిగి తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి వెనకాడలేదు. और ऐसा व्यक्ति प्रभु यीशु पर विश्वास करके उनके लिए अपने प्राण देने के लिए भी पीछे नहीं हटे। పౌలు యొక్క సాక్ష్యాన్ని మీరు గమనించండి. తన తిమోతితో చెప్తాడు, पौलुस की गवाही को आप देख सकते हैं, वो तिमोथी से कहते हैं। మొదటి అధ్యాయం, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12-13 వచనాలు చూడండి. तिमोथी की पहली पत्री पहला अध्याय उसका 13 और 14 वचनों को अपन देख सकते हैं। పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసిన గనుక కనికరింపబడితిని. यहाँ पर इस प्रकार लिखा है, मैं तो पहला निंदा करने वाला और सताने वाला और अंधेर करने वाला था, तो भी
मुझ पर दया हुई, क्योंकि मैंने अविश्वास की दशा में बिन समझे बूझे ये काम किए थे, और हमारे प्रभु का अनुग्रह उस विश्वास और प्रेम के साथ जो मसीह यीशु में है बहुतायत से हुआ। కాబట్టి ఈ పౌలు గత జీవితాన్ని చెబుతున్నాడు. పూర్వము హింసకుడను, హానికరుడను. पौलुस अपने पुराने जीवन के बारे में बता रहे हैं कि मैं पहले निंदा करने वाला और सताने वाला था, అయినా ఇప్పుడు తన పరిచర్యకు దేవుడు ఎన్నుకున్నాడంట మంచి నమ్మకస్తుడు అని. और उनके सेवकाई के लिए प्रभु उनको अभी चुन लिए हैं। ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి इन बातों को सुनने वाले हर एक को ఈ మాటలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాయి. ये बातें हमको चेता रहा है। ఇప్పటి వరకు ఒకవేళ మన యొక్క జీవితము దేవునికి శత్రుత్వం కలిగి జీవించినట్లయితే, यदि अभी तक हमारा जीवन परमेश्वर के विरुद्ध में जी रहे होंगे तो ఆయన నిన్ను ఒక హెచ్చరిక చేస్తున్నాడు. परमेश्वर आपको एक चेतावनी देते हैं। నిన్ను ఆయన మరలా మార్చగలడు. आपको फिर से बदल सकने वाला परमेश्वर है। నీవు ఆయన దగ్గరికి రావాలి. आपको उनके पास आना है। ఆయన కుమ్మరి, वो कुम्हार है, నువ్వు మట్టి ముద్దవి. आप मिट्टी का वो ढेला है। మీరు ఎప్పుడైనా ఆ కుమ్మరి వాణ్ణి ఇంటికి వెళ్ళి చూచినట్లయితే आप कभी भी कुम्हार के घर जाकर देखते हैं, తన కుండలు చేసే సమయంలో సాన మీద పెట్టి పాత్రను తయారు చేస్తాడు. మట్టి ముద్దను ఆ సాన మీద పెట్టి తయారు చేస్తుంటాడు. और वो चाक पर रखकर मिट्टी से घड़े बनाते रहते हैं। అవి తాను అనుకున్న ఆకారము ఆ కుండకు వచ్చిన తర్వాత అది తీసుకెళ్లి ఎండలో పెడతాడు. और जो आकार वो चाहते हैं वो आकार उस घड़े में आने के बाद ले जाकर धूप में रख देता है। ఓ సపోజ్ అలా తీసుకుని వెళ్ళేటప్పుడు ఒకవేళ జారి పడింది అనుకుందాం. यदि ले जाते समय हाथ से फिसल कर नीचे गिरता है तो ఆ మట్టి అది పడిపోయిందిలే, ఇంక ఇది అవసరం లేదు, దాన్ని పడేసి ఇంకొక మిగిలిన మట్టి ముద్దలో నుంచి పాత్రలు చేసుకుందాము అని కుమ్మరి ఎప్పుడు అలా అనుకోడు. कुम्हार कभी नहीं सोचता कि ये तो मिट्टी है, ये गिर गया तो छोड़ो कोई बात नहीं, तो दूसरा मिट्टी है उससे मैं दूसरा घड़ा बनाऊंगा करके कभी नहीं सोचता। దాన్ని మరలా తీసుకెళ్లి దానిలో ఉన్నటువంటి రాళ్ళు అవన్నీ కూడా ఏరి పడేసి మరొక ఆకారంతో దాన్ని చేయగలడు. उसको ले जाकर फिर से उसके अंदर जो भी पत्थर है वो सबको हटाकर फिर से नया पात्र बना सकता है। కాబట్టి ఒకవేళ నువ్వు దేవుని చేతుల్లో నుండి జారిపోతే, यदि आप परमेश्वर के हाथों से फिसले होंगे तो తప్పకుండా దేవుడు నిన్ను మరలా మరొక మంచి పాత్రగా చేయగలడు. अवश्य परमेश्वर आपको फिर से एक नया पात्र बना सकते हैं। ఈ రోజుల్లో చాలా మంది ఎలా తయారవుతున్నారంటే इन दिनों में बहुत सारे लोग ऐसे तैयार हो रहे हैं, తమ యొక్క జీవితాలను తమ ఇష్టానుసారంగా జరిగించుకొని अपने जीवन को अपने मर्जी के अनुसार चलकर ఇక ఏదో ఒక శారీరక దుర్బలతకు, లేకపోతే ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు, లేకపోతే మానసికమైనటువంటి ఒడిదుడుకులకు గురైనప్పుడు और जब शारीरिक कमजोरी का और आर्थिक शिकार बन जाते हैं या मानसिक शिकार बन जाते हैं तो ఇంకా అనుకుంటాడు ఇక నీ లైఫ్ అనవసరము, ఏదో చచ్చిపోతే మంచిదని తనను తాను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. और तब ऐसा सोचता है कि अब ये जीवन बेकार है, खुदकुशी करके मर जाऊंगा तो ठीक रहेगा करके बहुत सारे लोग ऐसा मर जाते हैं। దేవుడు నిన్ను ఆత్మహత్య చేసుకోవడానికని మాత్రం ఆయన సృష్టించలేదు. परमेश्वर आपको आत्महत्या करने के लिए सृष्टि नहीं किए। ఒకవేళ నువ్వు దేవుని చేతుల్లో నుండి జారిపోతే, यदि आप परमेश्वर के हाथों से फिसल जाते हो, నువ్వు తిరిగి దేవుని సన్నిధికి రా, తప్పైపోయింది అని దేవుని దగ్గరికి రా. फिर से प्रभु के पास आप आइए कि प्रभु मेरे जीवन में गलती हो गया है करके నీ బలహీనతలన్నీ విడిచిపెట్టేసుకో. आप अपने सारे कमजोरियों को छोड़ दीजिए। ఒక మంచి పాత్రగా, క్రొత్త పాత్రగా మరలా నిన్ను ఆయన చేయగలడు. एक अच्छे पात्र के समान, एक नए पात्र के समान परमेश्वर फिर से आपको बना सकते हैं.
పౌలు ఎంత చక్కగా తన సాక్ష్యాన్ని చెప్తున్నాడో చూడండి. पौलुस कितने अच्छे से अपने गवाही को बता रहे हैं, देखिए। దేవుడంట ఇలాంటి హింసకుడను హానికరుడైనటువంటి వాడి తన పరిచర్యలో నమ్మకంగా ఉండగలడని ఎన్నుకున్నాడట. परमेश्वर इतना बड़ा ये निंदा करने वाला पौलुस को, सताने वाले पौलुस को अपने नाम की महिमा के लिए बुलाकर उनको इस्तेमाल कर रहे हैं। ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరిని కూడా ఆయన బలపరిచి మిమ్మల్ని ఒక మంచి పాత్రగా తయారు చేయడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. और परमेश्वर आपको एक नया पात्र बनाकर अपने नाम की महिमा के लिए इस्तेमाल करना चाहते हैं। ఆయన హింస పెట్టినటువంటి విషయాన్ని మీరు గమనించినట్లయితే पौलुस का उस हिंसा को यदि आप ध्यान देते हैं तो అపొస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము మొదటి 13 వచనాల వరకు మీరు చూస్తే प्रेरितों के काम अध्याय 8 उसका पहला वचन से 13 वचनों को यदि आप देखते हैं, ఇక్కడ మనం అది చూడగలము. ఆ 3 వచనాల వరకు మనం చూద్దాం. 3 वचनों तक अपन देखेंगे। ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింసలు కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించి, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి సరసాలను వేయించి సంఘములను పాడు చేయుచుండెను. शाऊल उसके वध में सहमत था। उसी दिन यरूशलेम की कलीसिया पर बड़ा उपद्रव आरंभ हुआ और प्रेरितों को छोड़ सब के सब यहूदिया और सामरिया देशों में तितर बितर हो गए। कुछ बच्चों ने स्तिफनुस को कब्र में रखा और उसके लिए बड़ा विलाप किया। शाऊल कलीसिया को उजाड़ रहा था और घर घर घुसकर पुरुषों और स्त्रियों को घसीट घसीट कर बंदी गृह में डालता था। యూదుల వలన యూదా క్రైస్తవులకి చాలా హింసలు వచ్చాయి. यहूदियों के द्वारा यहूदी मसीह लोगों को बहुत दुख आए। మనం అనుకుంటాము శ్రమలు ఎందుకు రావాలి అనేటువంటి ఆలోచనలు కొంతమందికి వస్తాయి. और कुछ लोगों के अंदर ये विचार आता है कि प्रभु के लोगों को क्यों हिंसा होता है। ఏ వచ్చినా అవి మంచికే వస్తాయి. जो भी होता है वो अच्छे के लिए ही होता है। ఎందుకంటే వీరు సమరయకి వెళ్ళి కూడా సువార్త ప్రకటించడం జరిగింది. क्योंकि वे सामरिया में भी जाकर प्रभु के वचनों का प्रचार किए। లోకమంతటికి వెళ్ళి సువార్త ప్రకటించవలసినటువంటి అవసరత ఏర్పడింది. और पूरे जगत में जाकर परमेश्वर के समाचार को प्रचार करने का आवश्यकता भी हुआ। కాబట్టి హింసలు ప్రారంభమవడం సువార్త వ్యాపకానికైనయి. और ये हिंसा परमेश्वर के सुसमाचार का फैलाव के लिए आए हैं। పౌలు ఎంతగా హింసించాడో తిరిగి అతనే క్రీస్తుని గురించి ప్రకటించడం జరిగింది. पौलुस जितना सताया था उससे बढ़कर परमेश्वर का प्रचार करने वहाँ पर हुआ। ఈ రోజు మన దేశంలో కూడా సువార్తకి ఆటంకాలు చాలా ఉన్నాయి. आज हमारे देश में भी सुसमाचार के विरोध में बहुत सारी बातें हैं। ఈ మతము ఎక్కడి నుంచో బయట నుండి వచ్చింది అన్నటువంటి ఒక అభూత కల్పతనాలతోటి వాళ్ళు పెట్టుకుంటున్నారు. और ये धर्म तो बाहर देश का है करके एक अज्ञानता का विचार उनके मन में रहता है। ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ గొప్ప విశేషతను ఎవరు గ్రహించడం లేదు. प्रभु यीशु मसीह में जो महान विशेषता है इस बात को कोई ध्यान नहीं देते हैं। ఈనాడు ఎవరైనా సరే ఆ క్రీస్తు యొక్క సిద్ధాంతాలను నమ్మిన వారిని చాలా తక్కువగా చూస్తున్నాం. आज कहीं भी प्रभु यीशु पर विश्वास करते हैं तो उन सारे सिद्धांतों को गलत रीति से लोगों को देखते हैं। కానీ క్రీస్తుని చూపించడములు క్రీస్తులాగా ఉండమని చెప్పడం, मसीह को दिखाने का मतलब ये है कि मसीह के समान जीना है हमको। అది మానవత్వం కలిగినటువంటి ప్రతి మనిషి కూడా మనిషిని ప్రేమించుకోవాలని చెప్పాడు క్రీస్తు. और जो मनुष्यत्व जिसके अंदर है वो व्यक्ति को एक इंसान दूसरे इंसान को इंसान के रूप में सम्मान करना है, यही प्रभु यीशु ने सिखाया। అది నిజమైనటువంటి ధర్మం. यही है सच्चा धर्म। ఒక మనిషికి వ్యత్యాసం లేదు.
एक मनुष्य और दूसरे मनुष्य में कोई फर्क नहीं है। ప్రతి వారు దేవుడు సృష్టించిన వారే. हर एक जन को परमेश्वर ने सृष्टि किए। కాబట్టి ఒకప్పుడు హింసకుడు, అన్యాయస్తుడు, దౌర్జన్యం చేసేటువంటి ఈ పౌలుని తమ యొక్క జీవితాన్ని మార్చుకొని క్రీస్తు కొరకు జీవించాడు. और एक समय में निंदा करने वाला, सताने वाला, हिंसा करने वाला इस व्यक्ति ने अपने जीवन को बदलकर मसीह के लिए जी पाया। ఆయన ఏమంటాడు, నేను కరుణించబడి తిని. वो कहता है कि मुझ पर तरस हुआ है, కరుణించబడ్డాడు. मुझ पर दया हुई है। కాబట్టి కరుణించబడము అన్నప్పుడు మీరు లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం చూస్తే అక్కడ సుంకరి ప్రార్థన మనం వింటాం. लूका रचित सुसमाचार उसका 18 अध्याय 13 वचन में चुंगी लेने वाले की एक प्रार्थना को अपन देखते हैं। ఆ సుంకరి ప్రార్థన, సుంకరిని దేవుడు కరుణించినట్లు మనం చూస్తాం. और उस चुंगी लेने वाले को प्रभु ने तरस खाया, ये बातों को अपन देख सकते हैं। ఆయన ప్రార్థన మనం చూస్తాం. उनकी प्रार्थना को अपन देखते हैं। ఎంతగా తన అపరాధము తాను ఒప్పుకున్నాడు. वो व्यक्ति कितने अच्छे से अपने अपराधों को प्रभु के सामने मान लिया। ఇక్కడ పౌలు కూడా అంటాడు, నేను తెలియక చేసి. पौलुस भी कहता है कि मैं अनजाने में ये सारे काम को किया हूँ, అయినా కనికరింపబడితిని అంటాడు. फिर भी मैं दया पाया हूँ करके कहता है। తెలియక చేసినటువంటిది. अनजाने में किया हुआ पाप है। ఈ రోజు చాలా మంది క్రీస్తును తెలియక వారి ఇష్టానుసారంగా ఉండొచ్చు. इन दिनों में बहुत सारे लोग प्रभु यीशु को नहीं जानते, इसीलिए अपने मर्जी के अनुसार जी रहे होंगे। అయినా క్రీస్తు చాలా ప్రేమ గలవాడు. फिर भी मसीह बहुत ही बड़ा प्रेमी है। ఆయన ప్రేమ చేత మనలను నింపేవాడు. वो अपने प्रेम से हम सबको भरने वाले परमेश्वर हैं। పౌలు ఏమంటాడో తెలుసా? ఈ అపొస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయములో అగ్రిప్ప అనేటువంటి రాజు సమక్షములో ఒక మంచి మాట ఆయన చెప్తాడు. प्रेरित पौलुस प्रेरितों के काम अध्याय 26 में अग्रिप्पा राजा के सामने एक बात को बोल रहे हैं। 9వ వచనం చూడండి. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. प्रेरितों के काम अध्याय 26 उसका 9 वचन इस प्रकार लिखा है, मैंने भी समझा था कि यीशु नासरी के नाम के विरोध में मुझे बहुत कुछ करना चाहिए। యెరూషలేములో నేను అలాగు చేసి తిని. और मैंने यरूशलेम में ऐसा किया है, ऐसा ही किया। నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వాడిని చంపినప్పుడు సమ్మతించి తిని. और प्रधान याजकों से अधिकार पाकर बहुत से पवित्र लोगों को बंदी गृह में डाला और सबको मार डालते जाते थे। तो అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టి తిని. तो उनके विरोध में अपनी सम्मति देता था। हर आराधनालय में मैं उन्हें ताड़ना दिलाकर यीशु की निंदा करवाता था। వారి మీద మిక్కిలి క్రోధము కలిగిన వాడినై ఇతర పట్టణాలకు వెళ్లి వారిని హింసించుచుంటిని. यहाँ तक कि क्रोध के मारे ऐसा पागल हो गया था कि बाहर के नगरों में भी जाकर उन्हें सताता था। ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి పౌలు తిరిగి ప్రభు అన్నటువంటి యేసుక్రీస్తును ఎరిగి ఒక గొప్ప సాక్షిగా మారాడు. ऐसा हिंसा करने वाला पौलुस परमेश्वर पर विश्वास करके बदल के अपने जीवन को प्रभु के लिए जी पाए हैं। మరి చాలా మంది ఇలాంటి కరుణ పొందకపోవచ్చు. बहुत सारे लोग इस प्रकार का दया नहीं पाए होंगे। ఈ రోజైనా మనము జీవించి ఉండగానే క్రీస్తు దగ్గరికి రాగలిగితే, यदि आज हम जीवित हैं, प्रभु के पास आ पाते हैं, तो ఆయన ప్రేమ గలవాడు గనుక, वो प्रेमी परमेश्वर है, इसलिए ఆయన క్షమా హృదయం కలిగిన వాడు గనుక, वो क्षमा हृदय को रखने वाले परमेश्वर है, इसलिए ఆయన నిన్ను క్షమించగలవాడు. वो आपको क्षमा कर सकते हैं। మీరు మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము
23-24 వచనాలు గమనించినట్లయితే मत्ती रचित सुसमाचार अध्याय 12 उसका 23 और 24 वचनों को देखते हैं तो అక్కడ యేసు క్రీస్తు ఒక మూగవాడిని చూచి వాడికి స్వస్థత కల్పించినట్లు మనం చూస్తాం. यहाँ पर एक गूंगे लड़के को प्रभु बालक को प्रभु यीशु ने चंगा किया है, इस बात को अपन देख सकते हैं. అయితే ఆ ఆశ్చర్య కార్యాన్ని చూసి అక్కడున్న ప్రజలందరూ కూడా విస్మయం ఉంది, దేవుని గణపరిచారట. और वहाँ जितने लोग थे इस कार्य को देखकर वो आश्चर्यचकित हुए और परमेश्वर की महिमा किए. కానీ అక్కడ ఉన్నటువంటి పరిశీలనటువంటి వారు మాత్రం ఆయన్ని విశ్వసించలేకపోయారు. परंतु वहाँ पर रहने वाले फरीसी लोग उन पर विश्वास नहीं कर सके. వీడు దయ్యములకు అధిపతి బయల్జెబూబు అని చెప్పి ఇలాగా అనడం చూస్తున్నారు. या तो दुष्ट आत्माओं का सरदार है बालजबूल है करके वो उनका निंदा किए. యేసుక్రీస్తుకి దగ్గరికి తీసుకురాబడినటువంటి గుడ్డివాడు మోగవాడైనటువంటి దయ్యం పట్టినటువంటి వాడేమో స్వస్థత పడ్డాడు. जो प्रभु यीशु मसीह के पास लाया गया था अंदर गूंगा व्यक्ति वो तो चंगा पा लिया. కానీ చూసినటువంటి వాళ్ళు మాత్రం ఆయన్ని విశ్వసించలేకపోయారు. पर जो देखे हैं उन्होंने विश्वास नहीं कर पाए. అంటే యేసుక్రీస్తు చూపించే ఆ కృపను పొందలేకపోయారు. इसका मतलब है प्रभु यीशु मसीह के उस अनुग्रह को वो नहीं पा सके. ఈ రోజు చాలా మంది అలాగే ఉన్నారు. आज बहुत सारे लोग ऐसे ही हैं. అనేకులు క్రీస్తు యొక్క ప్రేమకు దూరం అయిపోతున్నారు. बहुत सारे लोग प्रभु यीशु मसीह के प्रेम से दूर होते जा रहे हैं. ఆయన చేతులు చాచి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. वो हाथों को बढ़ाकर हमको आह्वान करते हैं నీ కొరకే నా ప్రాణాన్ని అర్పించాను అని. और वो कहते हैं कि मैं तुम्हारे लिए ही अपने प्राण को अर्पण किया. మీ పట్ల నాకున్న ఈ ప్రేమను ఒకసారి అర్థం చేసుకోండి అంటున్నాడు. और आपके प्रति जो मेरा प्रेम है उसको तुम समझो करके प्रभु कहते हैं. ఆ నీతిమంతులైన మిమ్మలను నీతిమంతుడైనటువంటి నేను నా నీతిని బట్టి మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తానంటున్నాడు. तुम अधर्मी थे पर मैं धर्मी था और मेरी धार्मिकता के कारण तुमको मैं धर्मी बनाऊंगा करके प्रभु यीशु कहते हैं. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, इसीलिए प्यारे प्रभु के बच्चों, దేవుడు మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలు కొన్ని ఉన్నాయి. जो जिम्मेदारी प्रभु अपने जीवन में दिए हैं कुछ है हमारे जीवन. అవన్నీ కూడా మనం నమ్మకంగా చేయాలి. सारे जिम्मेदारियों को हमें बड़े विश्वास योग्यता से पूरा करना है. పౌలు ఒకప్పుడు దూషకుడు, హంతకుడు, హానికరుడే. पौलुस एक समय में निंदा करने वाला, सताने वाला और हानिकारक थे. కానీ క్రీస్తుకి చాలా నమ్మకమైన వాడు. और मसीह के लिए एक विश्वास योग्य पात्र थे. మనము కూడా ఒకప్పుడు అబద్ధికులమే, हम भी पहले झूठे थे, దొంగలమే, चोर थे, మోసగాళ్ళమే, धोखे देने वाले थे నమ్మకము లేనటువంటి గుణం కలిగినటువంటి వారమే, और भरोसा नहीं रखने वाला लक्षण रखने वाले थे. అన్ని చెడు వ్యసనాలకి గురైనటువంటి వారమే. और बहुत सारे गलत कामों का शिकार बने हुए थे. అయినా ప్రభు నిన్ను పిలుచుకున్నాడు, నా బిడ్డ నాకు నమ్మకమైనటువంటి కుమారుడుగా కుమార్తెగా ఉంటారని. फिर भी प्रभु आप सबको बुलाए कि ये मेरे विश्वास योग्य बेटा और बेटी बन के जिएंगे करके. ఆయన శరీరము అనబడిన సంఘములో మనం అందరం అవయవాలం. उनका देह रूपी कलीसिया के हम सब अंग हैं. దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో దాన్ని నమ్మకంగా చేయొద్దాం. परमेश्वर जो काम अपन को दिए हैं उसको बड़े अच्छे से जिम्मेदारी के साथ पूरा करेंगे. ఆయన మనల్ని చూస్తున్నాడు. वो हमको देख रहे हैं. మన నమ్మకమైన పనిని పూర్తి చేసినప్పుడు जब उस काम को हम पूरा विश्वास योग्यता के साथ करते हैं, బడా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని పిలిపించుకోగలిగిన విధానంతో మన యొక్క విశ్వాస యాత్రను సాగిద్దాం. और बड़े अच्छे और विश्वास योग्य दास और दासी करके प्रभु के द्वारा हम नाम पाएंगे. దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. परमेश्वर हम सबों को आशीष देने पाए. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. దయగల మా తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. दयालु पिता, आपके चरणों में हम धन्यवाद करते हैं. మీ కృప, కరుణ, కటాక్షములన్నిటిని బట్టి మీకు వందనాలు. आपका कृपा, करुणा और आपके कटाक्ष के लिए हम धन्यवाद करते हैं स्वामी. నీ
నీ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించిన దేవానికి స్తోత్రాలు. आपके पवित्र शुद्ध लहू के द्वारा हम सबको शुद्ध किए, इसके लिए हम आपका धन्यवाद करते हैं स्वामी। లోకములో మేము మీకు నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయండి. संसार में हम आपके लिए विश्वास योग्य जीवन जीने के लिए सहायता करिए। మీరు లోకములో నుండి మమ్మల్ని పిలుచుకున్నారు. इस संसार से आपने हमको बुला लिया प्रभु। మీ పిలుపు మేరకు మేము లోకములో నుండి బయటకు వచ్చాము. उस बुलाहट के अनुसार संसार से हम बाहर निकल गए प्रभु। మీకు నమ్మకమైనటువంటి వారముగా జీవించడానికి आपके लिए विश्वास योग्य जीवन जीने के लिए మీ పవిత్ర ఆత్మతో మమ్మల్ని అందరిని కూడా నింపమని, आपके पवित्र आत्मा से हम सबको भर दीजिए। ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించమని, बातों को सुनने वाले हर एक को आशीषों से भर दीजिए। మా ప్రభువును మా రక్షకుడైన యేసు పవిత్ర నామమున మనవి చేసి వేడుకుంటున్నాను తండ్రి. हमारे प्रभु और उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। తండ్రి కుమార పరిశుద్ధ నిత్య సహవాసం సదాకాలం మనకు తోడై నడిపించును గాక. आमीन ఆమేన్. आमीन।